విశాల్ మెగా మార్ట్ సంబంధించి నేను ఇదివరకే అనాలిసిస్ ఇవ్వడం జరిగింది. అండ్ ఆ అనాలిసిస్ తగ్గట్టుగా మీకు అది 33% లిస్టింగ్ గెయిన్ అండ్ 40% వరకు ఆ రోజు లిస్టింగ్ గెయిన్స్ అయితే ఆ రోజు రావడం జరిగింది. అయితే నేను ఇదివరకు ఏదైతే అనాలిసిస్ ఇచ్చానో లేదా నా యొక్క వ్యూని తెలియజేశానో నేను స్టిల్ దానికే స్టిక్ అయ్యే ఉంటాను. మీరు ఇంకా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలంటే చేసుకోవచ్చు. అండ్ ఫర్దర్‌గా రూ. 200 వరకు షేర్ వాల్యూ పెరగడానికి అయితే అవకాశం అయితే చాలానే ఉంటుంది. అండ్ ఎప్పటికప్పుడు కంపెనీ యొక్క మేనేజ్‌మెంట్‌ని, కంపెనీ యొక్క సేల్స్ రిపోర్ట్స్‌ని అండ్ ఇతర విషయాలు కొద్దిగా ట్రాక్ చేయడం మంచిది. ఎందుకంటే కంపెనీ మేనేజ్‌మెంట్ మీద కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. సో, డెఫినైట్‌లీ విశాల్ మెగా మార్ట్‌లో ఎవరికైతే లిస్టింగ్ గెయిన్స్ వచ్చాయో లేదా షేర్స్ అలోకేట్ అయ్యాయో మీ యొక్క షేర్స్‌ని మీరు అమ్మకండా ఇంక ఫర్దర్‌గా ఉంచండి. అండ్ కొత్తగా ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటున్నారో ఒకవేళ కరెక్షన్ వచ్చిన సందర్భంలో మీరు ఒకవేళ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలంటే చేసుకోవచ్చు. అండ్ నేను ఇదివరకు చెప్పినట్టుగా టార్గెట్ ఇవన్నీ పక్కన పెడితే కంపెనీ యొక్క మేనేజ్‌మెంట్‌ని కొద్దిగా దగ్గరగా మనం ట్రాక్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్.